పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నా నమస్కారములు. నా పేరు ఎం విశాలాక్షి. ప్రధాన శాస్త్రవేత్తగా కీటక శాస్త్ర విభాగం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం అనకాపల్లిలో ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాను. ఈరోజు జీవ రసాయనాలు, చీడపీడల నివారణలో వాటి ప్రాముఖ్యత గురించి చెప్పుకుందాము. బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాల గురించి చెప్పుకుంటే గనక అందులో ప్రధానమైనది ఈ బ్యాక్టీరియాల్లో బ్యాసిలస్ తురింజియన్సిస్ అనేది మనకి ప్రధానంగా జీవ రసాయనాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఈ జీవరసాయనాలు బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు లో ముఖ్యంగా జీవరసాయనాలలో ఇది ప్రధానమైనటువంటి భాగం కూడా సంతరించుకుంది. ఇవి పొడి రూపంలోను ద్రవ రూపంలో కూడా మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు ముఖ్యంగా రెక్కల పురుగులైనటువంటి ఆకుముడత పురుగు, కాండం తొలిచే పురుగు, పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, నామాల పురుగు అనేటటువంటి వివిధ రకాలైన పురుగులను లద్దె పురుగు దశలో వీటిని నాశనం చేస్తూ ఉంటుంది. పంటపై మన ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలను పిచికారీ చేసుకున్నప్పుడు ఈ పంట భాగంలోకి ఇవి వెళ్ళి మన పురుగులు పంటని ఆశించి పంటలను తింటున్నప్పుడు ఈ పురుగు యొక్క శరీరంలోనికి బ్యాక్టీరియా చేరి పురుగుని పూర్తిగా నిర్వీర్యం చేసి కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ జైవ రసాయనాల్లో బ్యాక్టీరియా ఆధారితమైనవి బ్యాసిలస్ తురింజియన్సిస్ అని చెప్పుకున్నాము. ఈ బ్యాసిలస్ తురింజియన్సిస్ని మనము 10 గ్రాములు చొప్పున పొడి రూపంలో ఉంటే కనుక 10 గ్రాములు, ద్రవ రూపంలో ఉన్నప్పుడు 10 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని మొక్కంతా బాగా తడిచే విధంగా మనము పిచికారీ చేయాలి. ముఖ్యంగా చెప్పుకుంటే కనుక మన ప్రధానమైన పంట మనకి వరిలో చూస్తే ఆకుముడత పురుగుని, అలాగే కాండం తొలిచే పురుగు వలన మనకి ఎక్కువ నష్టం కలుగుతూ ఉంటుంది. వీటిని నివారించుకోవడానికి మనకి వరి పంటలో ఈ పురుగుల ఉనికిని గమనించిన వెంటనే మనము బ్యాక్టీరియా ఆధారిత రసాయనమైనటువంటి బ్యాసిలస్ తురింజియన్సిస్ని 10 గ్రాములు లీటర్ నీటిలో కలుపుకొని మొక్క మొత్తం తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్లయితే కనుక ఒక 2 నుంచి 3 సార్లు వారం 10 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగులు ఈ పంటని ఆశించినప్పుడు బ్యాక్టీరియాని తినడం వలన కూడా ఈ పురుగులు వ్యాధికి గురి అయ్యి చనిపోతూ ఉంటాయి. ముఖ్యంగా మనకి వరి తర్వాత ప్రధానంగా చూసుకుంటే మన ఆంధ్ర రాష్ట్రంలో మొక్కజొన్న కూడా ప్రధానమైన పంట. మొక్కజొన్నలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా పెరుగుతున్నటువంటి కత్తెర పురుగు నివారణకు కూడా బ్యాక్టీరియా ఆధారిత బీటీ బ్యాసిలస్ తురింజియన్సిస్ BT25 NBIR స్ట్రెయిన్ బాగా పనిచేస్తుంది అని మన పరిశోధనలో కూడా నిర్ధారణ అయింది. అది మనకి రైతులకు కూడా రికమెండేషన్ల రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. ఈ బ్యాసిలస్ తురింజియన్సిస్ BT25 స్ట్రెయిన్ని 10 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని మన మొక్కజొన్న విత్తిన 20 రోజుల నుంచి ప్రతి 10 రోజులకి ఒక 3 దపాలుగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే కనుక క్రిమిసంహారక మందులకు ప్రత్యామ్నాయంగా ఇంకా క్రిమిసంహారక రసాయనిక మందుల కంటే కూడా ఎక్కువ ప్రభావితంగా కూడా ఈ పురుగుల్ని కంట్రోల్ చేస్తూ కత్తెర పురుగుని సమర్థవంతంగా నిర్మూలిస్తూ ఉంటుంది. ఈ రకంగా మొక్కజొన్నలో ఎంతో బాగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనకి వరి తర్వాత చూసుకుంటే ప్రధాన పంటల్లో చూసుకుంటే అపరాలు, పెసర, మినుము, కంది మనం ప్రాంతంలో పండిస్తూ ఉంటాము. వీటిలో మారుకా మచ్చల పురుగు వలన, శనగపచ్చ పురుగు వలన కూడా ఈ కాయతొలుచు పురుగులుగా ఇవి ఎక్కువగా నష్టాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. వీటి నివారణకు కూడా మనకి బ్యాసిలస్ తురింజియన్సిస్ NBIR BT4 అనే స్ట్రెయిన్ని మనము లీటర్ నీటికి 10 గ్రాముల చొప్పున కానీ లేకపోతే ద్రవ రూపం అయితే 10 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకొని మనకి పూతకు ముందు, పూత సమయము, పూత తర్వాత 3 దశలుగా మనము దీన్ని పిచికారీ చేసుకున్నట్లయితే కనుక BTG4 అనేటటువంటి బ్యాసిలస్ తురింజియన్సిస్ జీవ రసాయనాన్ని చేసుకోవడం వలన పురుగు మందుల కంటే కూడా ఇది బాగా సమర్థవంతంగా మన కాయ తొలిచే పురుగులను ఈ అపరాలలో సమర్థవంతంగా నిర్మూలిస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం బ్యాక్టీరియాని మనం ఉపయోగించుకొని మనం సస్యరక్షణ చేసుకోవచ్చు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంటల విభాగానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.